హాయ్ అండి, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. చుక్కకూర పచ్చడి ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా? ఇవాళ నేను మీకోసం చాలా సింపుల్ విధానంలో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని చూసి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ మన వీడియోని మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది లైట్గా హీట్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూరను అయితే వేసేసుకుందాం. మేమైతే ఎగ్జాక్ట్గా 3 కట్ల చుక్కకూర తీసుకున్నామండి. మీకు చెప్పే మెజర్మెంట్స్ అన్ని దీనికి సరిపడేవే. దీనికి 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, అలాగే 2 స్పూన్స్ చింతపండు పేస్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాలు వీటిని చక్కగా మగ్గించుకుందామండి. ఇది మీకు ఇంచుమించు గోంగూర పచ్చడి టేస్ట్లోనే ఉంటుందండి. అన్నంలో కానీ లేదా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్లో నంచుకున్నా సరే చాలా బాగుంటుంది. చూసారా, చుక్కకూర ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ కారం, అలాగే మరొక 2 స్పూన్స్ మెంతిపిండి వేసేసుకుందామండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ మెంతిపిండికి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకుని దాన్ని మిక్సీ పట్టించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఈ విధంగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనకి కావలసినన్ని వెల్లుల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుందామండి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇవన్నీ కలిసి మరొక 1/2 నిమిషం వేపుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకులు, అలాగే 2 పంచుల ఇంగువ వేసేసుకుందామండి. ఇంగువనైతే అస్సలు స్కిప్ చేయకండి. ఈ చుక్కకూర పచ్చడికి ఇంగువ మంచి ఎడిషనల్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇందాకలా మగ్గించుకొని పక్కన పెట్టుకున్న చుక్కకూరలో వేసేసుకుందామండి. చక్కగా కలిపేసుకుంటే ఒక టేస్టీ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అని. మరి చెప్పిన విధంగానే మీకు సింపుల్గానే చూపించాను. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇది అందరూ లొట్టలేసుకొని మరీ తినేస్తారు, అంత బాగుంటుంది ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.